నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మన దేశంలో రంజీ ట్రోఫీ ఆడే ఆటగాళ్లకు సరైన జీతాలు అందడం లేదా? చాలా కాలంగా వారికి ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదా? ఈ విషయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతదేశ క్రికెట్ వ్యవహారాలను తన గుప్పెట్లో ఉంచుకున్న బీసీసీఐ అనేక అవకతవకలకు పాల్పడుతోంది. ఇష్టారీతిన ప్రవర్తిస్తోంది. అడ్డు అదుపు లేకపోవడంతో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో క్రికెట్ ఆడే ఆటగాళ్లలో కొందరికి మాత్రమే ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో మన రంజీ ప్లేయర్లకు ఆర్థికంగా భరోసా కల్పించడం లేకపోయింది. ఈ అంశాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ లేవనెత్తాడు. బీసీసీఐ వ్యవహార శైలిని తప్పుపట్టాడు. ఇక రంజీ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు. ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి 3 పెంచాలని సన్నీ సూచించాడు. ఇటీవల కాలంలో టెస్టు క్రికెటర్లకు మేలు చేసే విధంగా బీసీసీఐ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో గుర్తు చేస్తూ సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కొన్ని సూచనలు చేశారు. టెస్టు క్రికెట్ ఆడే వాళ్లలో రంజీ ప్లేయర్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇక టెస్టు జట్టులో స్థానం సంపాదించే రంజీ ప్లేయర్లు మరింత మెరుగైన వారు రావాలంటే వారికి ప్రస్తుతం ఇస్తున్న మొత్తం కంటే 2-3 ఎక్కువగా ఇవ్వాలని గవాస్కర్ సూచించాడు. సరైన ఆర్థిక భరోసా లేని కారణంగానే చాలా మంది మెరుగైన ఆటగాళ్లు రంజీ ఆడటం మానేశారని సన్నీ గుర్తు చేశాడు. రంజీ టోర్నీల షెడ్యూల్ విషయంలోనూ బీసీసీఐ జాగ్రత్తలు పాటించాలని గవాస్కర్ బీసీసీఐకి సూచించాడు. ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభిస్తేనే వారు మరింత మెరుగ్గా రాణిస్తారని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రయాణ సమయంలో అలసట నుంచి తేరుకోవాలన్నా, ఫిజియో సేవలు వినియోగించుకోవాలన్నా మ్యాచ్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలని గవాస్కర్ సూచించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని